నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ జీవి రెడ్డి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. నిన్నటి నుంచి ఇది ఒక వార్త అయిపోయింది. ఆయన రాజీనామా చేయడానికి ఈగోనే కారణం అని చెప్పేసి ఆయన సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు. అసలు ఏంటి సార్ వాస్తవాలు? జీవీ రెడ్డి రాజీనామా గురించి నిన్న కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడేందంటే నిన్నటి వరకు తెలుగుదేశంలో కూడా జీవీ రెడ్డి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ కనిపించింది. అంటే జీవీ రెడ్డి రిజైన్ చేసే వరకు తెచ్చుకొని ఉండకూడదు, చంద్రబాబు జీవీ రెడ్డిని వదులుకొని ఉండకూడదు, ఆయన రాజీనామాని ఆమోదించకుండా ఉండాల్సింది. ఆయనకి ఒకవేళ ఆ పోస్టు సూట్ కాలేదనుకుంటే వేరే పోస్టు ఆయనకి ఇచ్చి ఆయన్ని పెట్టుకోవాల్సింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికి కూడా జగన్తో ఆయన పోరాడాడు. ముఖ్యంగా అధికారం లేనప్పుడు తెలుగుదేశం తరఫున గట్టిగా నిలబడ్డాడు. స్పోక్స్ పర్సన్గా చాలా హానెస్ట్గా పనిచేశాడు. రెండవది సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. పర్సనల్గా ఎవరిని అటాక్ చేయడం అలాంటిది కాదు. ఆయనకి సబ్జెక్ట్ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది. అలాంటి వ్యక్తులు పార్టీకి దొరకడం కష్టం. అలానే మనం ఒకసారి అధికారంలోకి వచ్చినాక ఇలాంటి వ్యక్తుల్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంటు. కానీ చంద్రబాబు ఆ పని చేయకుండా అతన్ని వదులుకున్నాడు. ఈయన పాత పద్ధతుల్లోనే చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడు అన్న అసంతృప్తి నిన్నంతా కనబడింది. అయితే మెల్లగా ఇవాళ జీవీ రెడ్డి మీద ఒక నెగిటివ్ యాంగిల్లో స్టోరీలు రావడం మొదలుపెట్టాయి. అదేంటంటే జీవీ రెడ్డి ప్రధానంగా అతనిలో పదవి రాగానే అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని రాజద్రోహం చేశాడు. అక్కడ ఒక సంస్థ అన్నాక అనేక సమస్యలు ఉంటాయి. నువ్వు అనుకున్నట్టే నువ్వు ఆ చైర్మన్ అయిపోగానే నీకు నచ్చినట్టు మొత్తం మారిపోదు వ్యవస్థ. దాని వెనుక అనేక వ్యవహారాలు ఉంటాయి. సో వాటినంతా జాగ్రత్తగా డీల్ చేసుకొని దాన్ని ఎలా సంస్కరించాలా అనేది జాగ్రత్తగా డీల్ చేసుకో. ఉద్దేశం మంచిదైతే సరిపోదు. మెథడ్స్ ఏంటి, ఐఏఎస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటుంది, సిస్టమ్ ఎలా పనిచేస్తుంటుంది అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వెళ్ళాలి. కానీ నువ్వు ఇగో పెట్టుకొని నా మాట వినట్లేదు, నేను ఇక్కడ బాసు అనుకుంటే కుదరదు. సాక్షాత్తు ప్రధానమంత్రి అనుకున్నట్టే జరగదు. ప్రధానమంత్రి అనేక విషయాల్లో సరెండర్ అవ్వాల్సి వస్తుంది. ఎవరైనా దేశం పవర్ అనేది అబ్సల్యూట్గా ఒక వ్యక్తి చేతులు ఉండదు. కానీ ఈయన ఇగోకి పోయి నా మాట ఐఏఎస్ ఆఫీసర్ ఇతను వినాలి, నా మాట విన్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ అన్న ధోరణితో వ్యవహరించాడు. దానివల్లనే ప్రాబ్లము. చంద్రబాబు నిర్ణయం కరెక్టే, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా డ్యామేజ్ జరుగుతుంది అనేది ఆ వెర్షన్ను తీసుకొస్తున్నారు. ఇంకా ఆయన మీద ఇంకా వేరే బ్యాడ్ ఏం లేదు. ఆయనకి ఇగో ఆయన ఇవి తెలియకపోవడం వల్ల సిస్టమ్ని ఎలా వర్క్ చేయించాలి అని తెలియకపోవడం వల్ల ఇగోకి వెళ్ళాడు. ఇగోగా తీసుకొని బయట పబ్లిక్గా ఆయన మీటింగ్ పెట్టేసి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎండి అయిన దినేష్ కుమార్ రాజద్రోహం చేశాడని చెప్పేసరికి ఒక్కసారిగా ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా వ్యతిరేకత రావడానికి కారణమయ్యాడు. ఎందుకంటే ఈయన ఒక చిన్న సంస్థది, ఒక చిన్న సంస్థకి చైర్మనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇలాగా రాజద్రోహాన్ని మాట్లాడితే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కోపం రావడం సహజం. ఈయన తప్పు చేశాడు అనేది ఇప్పుడు ఈ వెర్షన్ వస్తుంది. సో ఓవరాల్గా మనం ఇంకొకసారి అసలు ఏం జరిగింది దీంట్లో, ఈయన తప్పేమన్నా ఉందా, చంద్రబాబు దీన్ని ఇంకొక రకంగా డీల్ చేసి ఉండాల్సిందా అనేది మనం మాట్లాడుకుంటే, బేసిక్గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేది ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. గతంలో ఇది యాక్చువల్గా 2017లో ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, డిపిఐ అంటారు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని కింద గ్రామాలకి చీప్గా ఫైబర్ నెట్ అంటే ఇంటర్నెట్, టీవీ, ఫోను ఈ 3 రకాల సౌకర్యాలని అందించడం. ప్రైవేటు ప్లేయర్స్ కంటే కూడా తక్కువలో ఇచ్చి, ప్రైవేట్ ప్లేయర్స్ ఏంటంటే రిమోట్ ఏరియాస్కి వాళ్ళు కేబుల్ అవన్నీ వేరు కాబట్టి గవర్నమెంటే చేయడం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్లకి కూడా చెప్పింది. అందులో భాగంగా 2017లో 17 లక్షల కనెక్షన్లు ఇవ్వగలిగారు చంద్రబాబు. దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి జగన్ ప్రభుత్వం వచ్చినాక ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ అనేది పెట్టింది. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లోకేష్, వేమూరి హరికృష్ణ వీళ్ళ అందరూ ఇన్వాల్వ్ అయినారు. ఆ కేసు ఉంది ఇంకా. సో దాని తర్వాత జగన్ వచ్చినాక దాంట్లో మళ్ళీ అక్రమాలు జరిగాయనేది తెలుగుదేశం ఆరోపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవికి వ్యూహం సినిమాకి దాదాపు 2 కోట్ల వరకు డబ్బులు ఇచ్చేశారు. నిజానికి దానికి కొన్ని లక్షలు కూడా రాలేదు. అట్లా అనుకుంటే చాలా సినిమాలను కూడా దీంట్లో వేయచ్చు, సినిమాలను కూడా దీంట్లో వేద్దాం అనేది ఒక ప్రతిపాదన అనమాట. అది నిజానికి
చిన్న ప్రొడ్యూసర్లకు మంచిదే కానీ రిలీజ్ రోజే దాంట్లో వేస్తే థియేటర్లో ఇంకెవరు చూడరు. అదొక ప్రాబ్లం ఉంది. థియేటర్లో చూడకపోయినా పర్లేదు అనుకునే ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు, దీనికి కానీ కొంత డబ్బులు వస్తుంది అనుకున్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్ మంచిదే. కానీ ఎవరికి జరగల, ఒక్క ఆర్జీవికి తప్ప. అది కూడా వ్యూహం జగన్ మీద తీశాడు కాబట్టి జరిగింది. సో ఇది బయటకు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు అధికారంలోకి ఫామ్ అయినాక కూడా చంద్రబాబు దీని మీద విజిలెన్స్ కమిటీ వేశాడు. విజిలెన్స్ కమిటీ కూడా దీంట్లో అనేక అక్రమాలు ఉన్నట్టుగా బయటపెట్టింది. దాని తర్వాత ఈ సంస్థకు జీవీ రెడ్డిని చైర్మన్గా చేశాడు చంద్రబాబు. జీవీ రెడ్డి వచ్చిన తర్వాత ఇందులో దాదాపు 410 మంది ఉద్యోగుల్ని జగన్ అక్రమంగా తన మనుషుల్ని పెట్టేశాడు. తనకి ఎవరెవరు తన పార్టీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇచ్చేశాడు అని చెప్పి వాళ్ళందరినీ నేను తీసేస్తున్నాను అనేది ఫస్ట్ అది వివాదం స్టార్ట్ అయింది. అంటే సడన్గా వచ్చి 410 మంది ఉద్యోగులను ఒక్కసారిగా తీసేయడం అంటే అది గవర్నమెంట్తో డిస్కస్ చేయాలి. దానికి ఏంటంటే ఒక మినిస్టర్ ఉంటారు, పేషి ఉంటుంది, చీఫ్ సెక్రటరీలు ఉంటారు. ఇవి ఒక పవర్ అనేది అబ్సల్యూట్గా నువ్వు చైర్మన్ అయినంత మాత్రాన నువ్వేందంటే మొత్తం మిషనరీలో నువ్వు ఒక నట్టు బోల్ట్కి తప్ప అదేమి ఇండిపెండెంట్ వ్యవహారం కాదు. సో మొత్తం గవర్నమెంట్లో అనేక నిచ్చెన వ్యవస్థలు ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. మనం ఒక దాన్ని నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా అమలు చేయాలి, అసలు ఈ నిర్ణయం కరెక్టా కాదా, నిర్ణయాన్ని అమలు చేయాలి ఎలాగనేది నువ్వు చర్చించాలి. అవేమీ లేకుండా ఈయన అనౌన్స్ చేసేసాడని చెప్తున్నారు. ఈయన ఉద్దేశం మంచిదే, ఐడియాలిజం ఉంది. గత ప్రభుత్వం అన్యాయాల్ని, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని నేను మార్చాలనేది తన ఉద్దేశం. చంద్రబాబుదైనా లోకేష్దైనా అదే ఉద్దేశమే. జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయి కాబట్టి మార్చాలని. కానీ అది అంత ఈజీగా అయిపోయే పని కాదు ఎప్పుడైనా కూడా. అట్లయితే ప్రతి ఒక్కరూ మార్చేసేవాళ్ళు 4 ఏళ్లలో 5 ఏళ్లలో. అంత ఈజీ కాదు. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడే పవర్ఫుల్ అనుకుంటే అతని నిర్ణయాలు ఏవి అమలు కావట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా వ్యవస్థలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటే దాని రియాక్షను రకరకాల వ్యవస్థలో భాగంగా ఉంటారు తప్ప నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను మార్చేస్తా మొత్తం అంటే జరగదు. అట్లా జరగకూడదనే అనేక వ్యవస్థలని డెమోక్రసీలో పెట్టారు. లేదంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఏ సింగిల్ గై తో వదిలేస్తే అతని నిర్ణయాలు, అతని ఉద్దేశం మంచిదైనా కూడా నిర్ణయాల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇతను కూడా అది చేశాడు ఫస్ట్. దాని తర్వాత ఇతను కొన్ని అక్రమాలు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా జరుగుతున్నట్టుగా కొన్ని కనిపెట్టాడు. ఎవరు? జీవీ రెడ్డి. అదేంటంటే ఒకటి జిఎస్టీకి ఫైన్, జిఎస్టీ దాదాపు 300 కోట్ల పైన ఫైన్ వేసింది. ఈ ఫైన్ వేయడానికి కారణం అధికారుల అలసత్వం. అంటే సకాలంలో డబ్బులు జిఎస్టీ పే చేయకపోవడం వల్ల ఫైన్ వేసింది. సో ఇక్కడ అధికారుల అలసత్వం ఉంది. అంతవరకు అది ఈయన ఫైండ్ అవుట్ చేసింది రైటే. అట్లాగే ఒక 60 కోట్లు వెండర్స్కి ఇవ్వద్దని విజిలెన్స్ కమిటీ రికమెండ్ చేసినా కూడా వెండర్స్కి రిలీజ్ చేసేసారు. ఈ 60 కోట్లు రిలీజ్ చేయడం కూడా ఆ మేరకు నష్టం. సో ఒకటి ఉద్యోగుల్ని తీసేసినా కూడా వాళ్ళకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. దాదాపు 1,50,00,000 జీతాలు ఇచ్చారు ఈ 410 మందికి. సో ఉద్యోగులు నేను తీసేసినా మీరు ఎందుకు జీతాలు ఇస్తున్నారు అనేది ఈయన ఫస్ట్ పాయింట్. సెకండు జిఎస్టీ, థర్డ్ విజిలెన్స్ వద్దన్నా కూడా వెండర్స్కి ఇచ్చారు. సో ఓవరాల్గా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. నేను చెప్పిన మాట ఎండి వినట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా బ్యూరోక్రసీ అనేది పొలిటికల్ పవర్కి లొంగే ఉంటుంది ఎక్కడైనా కూడా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, సిఎస్ చంద్రబాబు కింద పనిచేయాల్సింది తప్ప సిఎస్ కింద చంద్రబాబు పనిచేయడు. చంద్రబాబు చెప్పింది సిఎస్ అమలు చేయనప్పుడు చంద్రబాబు సిఎస్ని తీసేస్తాడు. తీకపోతే పని జరగదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో సిఎస్ లాంటి వాళ్ళు అనుభవం ఉంటుంది కాబట్టి, అనుభవం లేని వాళ్ళు వచ్చినప్పుడు, చంద్రబాబు అంటే అనుభవం ఉంది కాబట్టి సిఎస్ లాంటి వాళ్ళు కూడా గట్టిగా ఆయనతో మాట్లాడలేరు, ఏదైనా ఉంటే చెప్పగలరు. కానీ అనుభవం లేని జగన్ అనుకో, జగన్ కొత్తగా వచ్చాడు, అప్పుడు చాలా సిఎస్లు చెప్తారు, సార్ ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తుందండి ఇదండి. అప్పుడు జగన్ ఆలోచించాలి, మామూలుగా ఇంత సీనియర్ చెప్తున్నాడు అని వాళ్ళకి కొంతమంది ఏంటంటే నేను కదా సీఎం, ఇతనేం చెప్తాడు అనుకునే అవకాశం ఉంది. మోడీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. మోడీ బిగినింగ్లో సెక్రటరీలను అంతా కూడా ఫాలో అయ్యేవాడు, వాళ్ళని మాట్లాడనిచ్చేవాడు. తర్వాత అసలు వాళ్ళ అభిప్రాయాలు అడగడం మానేశాడు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. దాంతో ఎవరో కూడా చెప్పడం మానేశారని ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు పుస్తకాలు కూడా రాశారు.
అలాగా ఆ, ఈయన కూడా ఏంటంటే ఇప్పుడు తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు ఎండి కానీ మిగతా ఆయన కొంతమంది పేర్లు చెప్పాడు. సిటిఓ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సత్యరామ భరద్వాజ ఒక పేరు, రెండోది బిజినెస్ హెడ్ జి సురేష్, దాని తర్వాత ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, ఈ ముగ్గురు కూడా తన మాట వినలేదని. అంటే మనకు ఓవరాల్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక పొలిటికల్ హెడ్ చెప్పిన ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్ కావచ్చు వీళ్ళు అమలు చేయలేదు. ఇది క్రైసిస్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఓపిక ఉండాలి. అంటే మనం చెప్పిందే జరగాలి. ఏ వ్యవస్థలైనా ఇప్పుడు మన ఛానల్లో ఉంది, ఛానల్ హెడ్ అనుకున్నవే జరగవు ఇక్కడ. ఆయన అనుకోవచ్చు కానీ అనేక సమస్యలు ఉంటాయి. సో ఆయన చర్చించి దీన్ని ఎందుకు జరగలేదు ఏంటి సమీక్షించుకొని కొన్ని అభిప్రాయాలు తెలుసుకొని వెళ్తూ ఉండాలి. అట్లాగా ఈయన చేయడంలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఈయన వైపును కూడా కొంత దాని ఏమంటారు నిజాయితీ వల్ల వచ్చే పొగరు కూడా ఉంటుంది. సో నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి ఇదే అడిగాను. ఆయన సిన్సియరు, ఆనెస్టు, ఆయన కలెక్టర్గా చాలా జిల్లాలు పనిచేశాడు, మంచి పేరుంది. ఆయన అనేక వ్యవస్థలను మార్చాడనే పేరుంది. ఆయనతో మాట్లాడినప్పుడు మీరు కరప్ట్ ఆఫీసర్లతో ఎలా డీల్ చేశారని అడిగాను. నేను వాళ్ళ జోలికి వెళ్ళలేదని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తే మనల్ని పనిచేయని వాళ్ళు. సో వాళ్ళ కరప్ట్ ఆఫీసర్ని ఇండైరెక్ట్గా డీల్ చేయాలి తప్ప డైరెక్ట్గా వాళ్ళతో ఢీ కొనకూడదు అనేది ఆయన చెప్పాడు. దట్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ. అంటే వ్యవస్థలో నువ్వు ఒక్కసారిగా సినిమాలు చూసేసి నేను కరప్షన్ మార్చేస్తానంటే కుదరదు కదా. ఇట్ ఈజ్ డీప్ రూటెడ్ ప్రాబ్లం. దానివల్ల దాన్ని నువ్వు ఎప్పుడైతే ఢీకొంటావో నీకు వ్యతిరేకత వస్తుంది, నువ్వు అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు జీవీ రెడ్డి చేసిందే తప్పు అయితే ఏదైతే ఉందో అతనికి అనుభవరాహిత్యం కావచ్చు, నిజంగా కొంత ఈగో కూడా ఉండొచ్చు. ఏదేమైనా అతని నిర్ణయాల్లో తప్పు అయితే కనిపిస్తుంది. తప్పు అంటే ఇక్కడ ఆయన జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే కొంత టైం తీసుకొని మెల్లగా దీన్ని ఎలా డీల్ చేయాలి ఏంటి, ఇది ప్రతి చోటు ఉంటుంది. ఇప్పుడు సినిమాలో డైరెక్టర్కి కెమెరామెన్కి పడకుండా ఉంటుంది. మనం ఏమనుకుంటాం డైరెక్టర్దే అన్నీ అనుకుంటాం, కానీ చాలా చోట్ల కెమెరామెన్ డిసిషన్లే ఉంటాయి. డైరెక్టర్ చెప్పింది కెమెరామెన్ ఉండవు, కెమెరామెన్ చెప్పింది ఇంకొకరు వినకపోవచ్చు, సో ఆర్టిస్ట్ వినకపోవచ్చు. ఇలాగా ఉంటాయి. పవర్ అనేది ఒకే అబ్సల్యూట్గా ఉండదు. దాంతో జాగ్రత్తగా కెమెరామెన్ అర్థం చేసుకుని దాన్ని ఎలా డీల్ చేసుకుంటూ మనం సినిమా తీయాలని డైరెక్టర్ ఆలోచించాలి. కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టి కెమెరామెన్ ఎలా చేస్తున్నాడని చెప్తే ఏమవుతుంది? అదే జరిగింది. సో ఇతను పబ్లిక్ మీటింగ్ పెట్టి రాజద్రోహం స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదేమి రాజద్రోహం కాదు కదా. రాజద్రోహం అనే పదమే రాంగ్ పదం. ఇక్కడ ఎవరు రాజులు లేరు. సో అది ఇతని చేసింది. దాంతో చంద్రబాబు దీన్ని ఎలా డీల్ చేశాడు అనే దగ్గర కేడర్ ఎందుకు హర్ట్ అయ్యారంటే ఇతను సిన్సియరు, మనతో పనిచేశాడు, అతనికి అనుభవం రాహిత్యం వల్ల కొన్ని నిర్ణయాలు ఇలా చెప్పుండొచ్చు. అతన్ని పిలిచి మాట్లాడి నీ సమస్య ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలి, దానికి ఏదైనా అప్పగించి ఒక సెక్రటరీనో ఎవరినో చేసునుంటే బాగుండు చంద్రబాబు. కానీ ఆయన ఐఏఎస్ వాళ్ళ ప్రెజర్కి తలొగ్గి పార్టీలో ఉండే మంచి వాళ్ళని ఇలా పోగొట్టుకోవడం కరెక్ట్ కాదనేది పార్టీ వైపు నుంచి విమర్శలు. అది కూడా కరెక్టే. చంద్రబాబు మీద ఎక్కువగా ఈ సంఘటననే కాదు, అనేక సంఘటనలో చంద్రబాబు మీద తెలుగుదేశం వాళ్ళకి అసంతృప్తి రోజు రోజు పెరుగుతుంది. ఎందుకంటే ఈయన మళ్ళీ పాత పద్ధతిలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ మాట వింటున్నాడు అని. ఈయన బయట పెట్టాడని ఈయన మీద నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద తీసుకోగలరా? పవన్ కళ్యాణ్ అనేక సార్లు మాట్లాడుతున్నాడుగా. ఐఏఎస్ ఆఫీసర్లను విమర్శించలేదా, ఐపీఎస్ వాళ్ళని విమర్శించలేదా ఇదే పవన్ కళ్యాణ్? సాక్షాత్తు మినిస్టర్లను తప్పు పట్టలేదా? మరి ఆయన ఏమన్నా మీతో చర్చించాడా? పబ్లిక్గా పోయి చేస్తున్నాడు కదా, ఆయన కంట్రోల్ చేయలేరు కదా మీరు. ఇక్కడ మళ్ళీ బలయ్యేది చిన్నవాళ్లే కదా అన్న విమర్శ కరెక్టే. ప్రయారిటీస్ ఉంటాయి కదా. చంద్రబాబును పవన్ కళ్యాణ్ డీల్ చేసినట్టే మిగతా డీల్ అందరూ అలాగా తోకాడిస్తూ ఉంటే ఆయన ఎలా పనిచేస్తాడు? కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా దీనివల్ల చంద్రబాబుకి మాత్రం చెడ్డ పేరు అయితే వచ్చింది, అసంతృప్తి అయితే వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ.